క్రిస్టల్ డిఫెక్ట్స్. క్రిస్టల్ డిఫెక్ట్స్ మీన్స్ స్ఫటిక లోపాలు. క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే స్ఫటిక లోపాలు. మనకు తెలుసు అది అయానిక స్ఫటికం కానివ్వండి, లోహ స్ఫటికం కానివ్వండి, అందులో ఉండే అణుఘటకాలు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ క్రమ పద్ధతిలో అమరి ఉండకుండా ఏదైనా ఒక రెగ్యులర్ ప్యాటర్న్కి భిన్నంగా ఏదైనా ఒక కొత్త అమరిక ఉన్నట్లయితే వాటిని డిఫెక్ట్ లేదా లోపము అని అంటారు. క్రిస్టల్ డిఫెక్ట్ ఆర్ క్రిస్టల్ imperfection. We know that in crystals, whether it is an ionic crystal or a metallic crystal, the constituent parts are arranged in a systematic manner in a fixed positions. If due to some reasons, generally these reasons are arranged due to the difference in the temperatures. When temperature increases, the orderly arrangement will have slight changes. Because of those changes, this perfect arrangement may become imperfect. So those imperfections in the arrangement of constituent particles in a crystal is said to be crystal defect or crystal imperfections. ఈ క్రిస్టల్ డిఫెక్ట్స్, క్రిస్టల్ ఇన్పర్ఫెక్షన్స్లో మనకు పాయింట్ డిఫెక్ట్స్ అని అంటారు, అలాగే లైన్ డిఫెక్ట్స్ అంటారు. ఇలా రకరకాలుగా పేర్లతో వాటిని పిలుచుకుంటారు. అంటే ఒక లైన్లో వచ్చే మార్పులో వచ్చే డిఫెక్ట్స్ని లైన్ డిఫెక్ట్ అని, లేదా ఒక పాయింట్స్లో వచ్చే వాటిని పాయింట్ డిఫెక్ట్స్ అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ డిఫెక్ట్స్లో ముఖ్యంగా మనము 3 రకాలుగా ఈ డిఫెక్ట్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ద క్రిస్టల్ డిఫెక్ట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. దే ఆర్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అండ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్, non-stoichiometric defect and impurity defect. Stoichiometric defect, stoichiometry అంటే ఏంటి? వాట్ ఈస్ స్టాయికియోమెట్రీ? స్టాయికియోమెట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక ముఖ్యంగా అయానిక్ కాంపౌండ్స్లో ఈ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇన్ అయానిక్ కాంపౌండ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అయానిక్ కాంపౌండ్ దేర్ విల్ బి ఏ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఇఫ్ యూ టేక్, వీ కాల్ సోడియం క్లోరైడ్ యాజ్ NaCl. ఇక్కడ NaClలో అయానిక్ కాంపౌండ్స్లో ఏ 2 అయాన్ల మధ్య కూడా మనకు బాండ్ అనేది ఏమీ ఉండదు. ఈచ్ పాజిటివ్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై నెగటివ్ అయాన్స్ అండ్ ఈచ్ నెగటివ్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై పాజిటివ్ అయాన్స్. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే అలా తీసుకున్నప్పుడు ప్రతి పాజిటివ్ అయాన్ చుట్టూ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ప్రతి నెగిటివ్ అయాన్ చుట్టూ కూడా మనకు పాజిటివ్ అయాన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ టెంపరేచర్ చేంజెస్ వల్ల వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇందులో ఉండే కొన్ని అయానుల్లో మనకు ఎస్కేప్ అవుతూ ఉంటాయి దాంట్లో నుంచి. దానివల్ల ఆ స్టాయికియోమెట్రీ అంటే ఆ ఫార్ములాకు అనుగుణంగా ఆ అయానుల యొక్క నిష్పత్తి ఉండకపోవచ్చు. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటే ఏంటంటే క్రిస్టల్లో లోపం ఏర్పడినప్పటికీ, ఈవెన్ దో ద డిఫెక్ట్ ఈజ్ అరైజ్డ్ ఇన్ ద క్రిస్టల్, అయానిక్ క్రిస్టల్, the ratio of these positive and negative ions is not changed even after the defect is arised. Such defects are said to be stoichiometric defect. అంటే డిఫెక్ట్ వల్ల స్టాయికియోమెట్రీలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే అలాంటి వాటిని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటారు. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటే ఏంటి? నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటే ఏంటంటే ఈ డిఫెక్ట్ వల్ల, అయానుల్లో కలిగే ఈ డిఫెక్ట్ వల్ల మనకు స్టాయికియోమెట్రీయే మారిపోయింది అనుకోండి, అంటే అందులో ఉండవలసిన పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్ల యొక్క రేషియో మారిపోయింది అనుకోండి, దానిని నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటారు. ఇక ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటే ఏంటంటే అయానిక్ క్రిస్టల్లో ఉండాల్సిన అయాన్ కాకుండా వేరే అయాన్, ఫార్ములా ప్రకారం చెప్పిన అయాన్ కాకుండా వేరే అయాన్ వచ్చి చేరినట్లయితే దానిని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అని అంటారు. ఇవి ఒక రకమైన క్లాసిఫికేషన్. ఇక ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ ఏంటంటే ఎలాంటి లోపాలు జరుగుతూ ఉంటాయి వీటిలో. ఒకటి వచ్చేసి వేకెన్సీ డిఫెక్ట్. వేకెన్సీ డిఫెక్ట్ అంటే క్రిస్టల్లో ఉండాల్సిన కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ క్రిస్టల్లో నుంచి డిసప్పేర్ అవుతూ ఉంటాయి. టోటల్గా ఆ బల్క్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి, అక్కడ ఖాళీ నుంచేస్తాయి. ఒకవేళ అయానిక్ క్రిస్టల్స్ అయినట్లయితే ఆ ఖాళీలలో ఎలక్ట్రాన్స్, పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ ఏయో ఒకటి అక్కడ ఉంటూ
ఆ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారంటే వేకెన్సీ డిఫెక్ట్స్ అంటారు. ఈ వేకెన్సీ డిఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే క్రిస్టల్ వాల్యూమ్లో ఎలాంటి మార్పు ఉండదు, బట్ కన్స్టెంట్ పార్టికల్లో మార్పు అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక క్రిస్టల్ తీసుకున్నాం, ఈ క్రిస్టల్లో మనకి ఎన్ని ఇటు నుంచి 4 చూపిస్తున్నాం, ఇటు నుంచి 4 చూపిస్తున్నాం. సపోజ్ ఇలా చూసుకుంటే మొత్తం 16 పార్టికల్స్ ఉన్నాయి. ఈ 16 పార్టికల్స్లో ఏదో ఒక పార్టికల్ అట్లా మిస్ అయింది అనుకోండి, లేదా ఇంకో చోట ఇంకో పార్టికల్ అలా మిక్స్ అయింది అనుకోండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది క్రిస్టల్ ఈజ్ నాట్ చేంజ్డ్, బట్ దేర్ ఆర్ 2 వేకెన్సీస్ ఆర్ అరేంజ్డ్. దీన్ని ఏమంటారంటే వేకెన్సీ డిఫెక్ట్ అని అంటారు. అంటే క్రిస్టల్లో ఉండాల్సిన కన్స్టెంట్ ఉండాల్సిన పార్టికల్లో ఉండకుండా డిజపీర్ అయిపోతే దాన్ని వేకెన్సీ డిఫెక్ట్ అంటారు. ఈ వేకెన్సీ డిఫెక్ట్స్ అనేవి అలా ఉంటాయి. ఇక రెండవ రకమైన డిఫెక్ట్ ఉంటుంది. ఈ రెండవ రకమైన డిఫెక్ట్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇక్కడ ఉండకుండా ఆ డిస్ప్లేస్ అయిపోయి వేరే ప్లేస్లోకి వెళ్ళి చేరుతుంది. అట్లాగే ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ వచ్చేసి ఇక్కడెక్కడో వచ్చి చేరుతుంది. అంటే టోటల్గా యూనిట్ సెల్లో మనకు 16 పార్టికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా అవి వేరే ఇతర ప్లేసెస్లో అవి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్ అంటారు, అల్పాంతర లోపాలు అంటారు. అంటే ఆ అనుఘటకము ఉండవలసిన స్థానంలో కాకుండా వేరే కొత్త ప్రదేశంలో అది ఆక్రమించినట్లయితే క్రిస్టల్ లోపలే ఉంటుంది, యూనిట్ సెల్ లోపలే ఉంటుంది, కానీ ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరే సాట్లో ఉంటే దాన్ని ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్. ఇందాకేమైంది, అసలు కంప్లీట్గా డిసప్పియర్ అయిపోయింది, దాన్ని వేకెన్సీ డిఫెక్ట్ అంటారు. ఇది ఇంటర్స్టీషియల్ పాయింట్స్లోకి వచ్చింది, దీన్ని ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్ అంటారు. కాబట్టి ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్లో డెన్సిటీ మారదు, వేకెన్సీ డిఫెక్ట్స్లో డెన్సిటీ అనేది మారుతుంది. సో ఇవి 2 రకాలు. ఇక మూడవది వచ్చేసేసి ఇంప్యూరిటీ డిఫెక్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు ఇదొక మెటల్, సపోజ్ మెటల్ ఐరన్ మెటలే ఉందనుకుందాం. ఇక్కడ ఈ ఐరన్ మెటల్లో ఉండాల్సిన ఒక అయాను మిస్ అయిపోయి అక్కడ ఏదో ఇంకొక మెటల్ వచ్చి చేరుతుంది. అంటే అది మీ మెటల్కి సంబంధించిన అనుఘటకం కాదు, ఆ స్థానంలో వేరే అనుఘటకం వచ్చి అక్కడ చేరింది. అలాంటి వాటిని ఏమంటారు అంటే ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ అంటారు. అదే అయానిక్ కాంపౌండ్స్లో ఏమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ అయాన్ మిస్ అయిపోతుంది, మిస్ అయిపోయి ఇక్కడ ఇంకో ప్లేస్లో ఏమవుతుందంటే ఒక టోటల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్లో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మనకు ఉంది. ఎందుకని ఒక పాజిటివ్ అయాన్ బయటికి వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ వచ్చిన ఈ డబుల్ పాజిటివ్ అయాన్ అనేది ఇది ఒరిజినల్గా ఈ క్రిస్టల్కి సంబంధించిన అయాన్ కాదు, కొత్త అయాన్ వచ్చేది. సో దిస్ ఈజ్ ఆల్సో సెట్ టు బి ఇంప్యూరిటీ డిఫెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకున్న ఈ డిఫెక్ట్స్లో మనము చూసుకున్నట్లయితే ఈ డిఫెక్ట్స్ని మనము ముందు బేసికల్గా 2 రకాలు, వేకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్. ఈ వేకెన్సీ డిఫెక్ట్ కానీ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ కానీ మళ్ళీ 3 రకాలుగా వాటిని క్లాసిఫై చేసుకోవచ్చు. అవేంటంటే స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. ఇప్పుడు 1 by 1 మళ్ళీ మనం చూద్దాం. ఈ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్లో మనకు తీసుకున్నట్టు ఇప్పుడే చెప్పుకున్నాము, ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్స్ అని మరియు వేకెన్సీ డిఫెక్ట్స్ అని. ఈ ఇంటర్స్టీషియల్ వేకెన్సీ డిఫెక్ట్స్లో ముఖ్యంగా షార్ట్ కీ డిఫెక్ట్, ఫ్రాంకిన్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. షార్ట్ కీ డిఫెక్ట్, ఈ షార్ట్ కీ డిఫెక్ట్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే వేకెన్సీ డిఫెక్ట్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ షార్ట్ కీ డిఫెక్ట్లో ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ వాట్ ఎవర్ ద డిఫెక్ట్ ఇట్ మే బి, ఇట్ ఈస్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్ చేంజెస్ వల్ల కలుగుతున్నాయి. అందువల్ల వీటిని థర్మోడైనమిక్ డిఫెక్ట్స్ అని కూడా అంటారు. ఈ షార్ట్ కీ డిఫెక్ట్లో ఏం జరుగుతుందంటే ఈ షార్ట్ కీ డిఫెక్ట్లో క్రిస్టల్లో ఉండవలసిన ఒక పాజిటివ్ అయాను ఇంకొక నెగిటివ్ అయాను క్రిస్టల్లో నుంచి డిజపీర్ అయిపోతాయి. డిజపీర్ అయిపోయి అక్కడ వేకెన్స్ సైట్స్ని వదిలేస్తాయి. అలా వేకెన్స్ సైట్ని వదిలేసినట్లయితే అలాంటి వాటిని ఏమంటారు అంటే షార్ట్ కీ డిఫెక్ట్ అంటారు. అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే వేకెన్సీ డిఫెక్ట్ కింద వస్తుందన్నమాట. షార్ట్ కీ డిఫెక్ట్ అనేది వేకెన్సీ డిఫెక్ట్. సో అయానిక్ కాంపౌండ్లో ఒక పాజిటివ్ అయాను ఒక నెగిటివ్ అయాన్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, అవి 2 అయినా కావచ్చు, 2 పాజిటివ్ అయాన్లు 2 నెగిటివ్ అయాన్లు ఈక్వల్ రేషియోస్లో ఒక క్రిస్టల్లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లయితే దాన్ని మనం ఏమంటారంటే షార్ట్ కీ డిఫెక్ట్ అంటారు. ఈ షార్ట్ కీ డిఫెక్ట్ అనేది టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే NaCl క్రిస్టల్లో రూమ్ టెంపరేచర్ వద్ద
ప్రతి యూనిట్ సెల్లో మనకు 10⁻15 లాటిస్ పాయింట్స్, అంటే ప్రతి యూనిట్ సెల్కి ఒక నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ మనం తీసుకున్నట్లయితే 10⁻15 ఉన్నట్లయితే లాటిస్ పాయింట్స్ ఉన్నట్లయితే డిఫెక్ట్స్, అదే మనకు 775K వద్ద మనకు అంటే 10⁻15 యూనిట్ సెల్కి ఒక డిఫెక్ట్ కనిపిస్తుంది రూమ్ టెంపరేచర్ వద్ద. అదే టెంపరేచర్ పెరిగి 775K వద్ద ఫర్ ఎవ్రీ 10⁻6 యూనిట్ సెల్స్ ఒకటి కనిపిస్తుంది. అదే 1075K వద్ద 10⁻4 యూనిట్ సెల్స్లో ఒక డిఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే పర్సంటేజ్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి అవుతున్నాయంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. రూమ్ టెంపరేచర్ దగ్గర 10⁻16 డిఫెక్ట్స్ ఫర్ ఎట్ రూమ్ టెంపరేచర్స్, అంటే 10⁻16 యూనిట్ సెల్స్లో ఒక డిఫెక్ట్ కనిపిస్తుంది. అదే మనకు 775K వద్ద కేవలం 10⁻6 యూనిట్ సెల్లో ఒక డిఫెక్ట్ కనిపిస్తుంది. అదే 1075 దగ్గర 10⁻4 యూనిట్ సెల్స్లో ఒక డిఫెక్ట్ మనకు కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇక్కడ మనం తీసుకుంటే రూమ్ టెంపరేచర్ ఇక్కడికి 4 టైమ్స్ ఇంక్రీజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి. నాట్ 4 టైమ్స్, సారీ, 10⁻4 టైమ్స్ డిఫెక్ట్స్ మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే షార్ట్కీ డిఫెక్ట్కి మనకు ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా NaCl, KCl, CSCl ఇలాంటివన్నీ కూడా, KBr ఇలాంటివన్నీ కూడా మనకు ఈ షార్ట్కీ డిఫెక్ట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అంటే కనిపి ఉంటాయన్నమాట. ఇక రెండవ లోపం వచ్చేసి ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ మనకు తీసుకున్నట్లయితే మనం ఫ్రాంకెల్ డిఫెక్ట్స్ తీసుకున్నట్టు, ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఏం జరుగుతుందంటే ఈ కేటయానికి యానయానికి సైజు ఎక్కువగా ఉన్న దగ్గర ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ బోత్ వేకెన్సీ డిఫెక్ట్ అండ్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. ఎలా వేకెన్సీ, రెండు రకాల డిఫెక్ట్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉండవలసిన పాజిటివ్ అయాను మిస్ అవుతుంది, సో ఇట్ లీడ్స్ టు వేకెన్సీ డిఫెక్ట్. ఈ మిస్ అయిన పాజిటివ్ అయాన్ మళ్ళీ చేంజ్ చేస్తుందంటే ఇంకా ఉండాల్సిన ప్లేస్లో కాకుండా ప్లేస్లో వచ్చి సెటిల్ అవుతుంది. అలా ఇక్కడ ఉండవలసిన నెగిటివ్ అయాన్ ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా అది ఈ పక్కకు వచ్చి ఎక్కడో సెటిల్ అవుతుంది. అంటే పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్స్ విత్ ఇన్ ద క్రిస్టలే ఉన్నాయి, బట్ ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేస్ ఉన్నాయి. ఉండవలసిన ప్లేస్లో కూడా వేరే ప్లేస్లో ఉంటేనేమో దాన్ని ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ అంటాం. అలాగే ఇక్కడ వేకెంట్ చేస్తుంది కాబట్టి ఇది వేకెన్సీ డిఫెక్ట్ కింద కూడా వస్తుంది. ఇట్ బోత్ ఇంప్లాయిస్. దీన్ని మనం ఏమంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటారు. సో ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ interstitial defect, whereas Schottky defect is vacancy defect. In other words, ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్లో బోత్ రెండు రకాలుగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు అన్నమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. కంపల్సరీ క్వశ్చన్స్ మనకు ఈ చాప్టర్లో మనకు తీసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్లో క్రిస్టల్ డిఫెక్ట్స్ మీద అడుగుతున్నారు, లేదా బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ రెండే ఎక్కువగా మనం ఎంత చూసుకున్నా సరే ఆల్టర్నేటివ్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఇఫ్ యూ గో త్రూ ఎనీ క్వశ్చన్ పేపర్స్, గత 10 సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ మీరు తీసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకోండి, బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇంటర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, యూ విల్ హ్యావ్ ఎయిదర్ బ్రాగ్స్ ఈక్వేషన్ ఆర్ ది షార్ట్కీ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఏంటి? షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఏంటి? పాజిటివ్ అయానిక్ క్రిస్టల్లో ఈక్వల్ రేషియోలో పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అకార్డింగ్ టు ది స్టోయికియోమెట్రిక్ రేషియో దే డిసపియర్ ఫ్రమ్ ద క్రిస్టల్. దట్ డిఫెక్ట్ ఈజ్ సెడ్ టు బి షార్ట్కీ డిఫెక్ట్. ఈ షార్ట్కీ డిఫెక్ట్లో అయాన్స్ అనేవి వేకెన్సీని అరేంజ్ చేస్తాయి కాబట్టి వీటిలో డెన్సిటీ అనేది ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటుంది. ఈ డిఫెక్ట్స్ అనేవి టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల డెన్సిటీ టెంపరేచర్ పెరిగే కొద్దీ అయానిక్ క్రిస్టల్లో డెన్సిటీలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దిస్ డిఫెక్ట్స్, క్రిస్టల్ డిఫెక్ట్స్. రెండవది ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటంటే అయానిక్ క్రిస్టల్ కానీ మెటాలిక్ క్రిస్టల్లో కానీ అయాన్ ఉండవలసిన ప్లేస్లో కాకుండా వచ్చి ఇంటర్స్టీషియల్లో ఆక్యుపై చేసినట్లయితే దీన్ని ఫ్రాంకెల్ డిఫెక్ట్ అంటారు. అంటే కేటయానికి యానయానికి మధ్య సైజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి కేసెస్లో, అంటే కోఆర్డినేషన్ నంబర్ ఎక్కువగా ఉన్న, అంటే 8, 16, 12 కోఆర్డినేషన్ నెంబర్ ఉండే ఆ కాంపౌండ్స్లో మనకు ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. షార్ట్కీ డిఫెక్ట్ వచ్చేసి 4, 6 వీటిలలో
మనకు ఈ షార్ట్కీ డిఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్రాంకెల్ డిఫెక్ట్, షార్ట్, ఇది బోత్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. కంపల్సరిగా ఎయిదర్ బ్రాగ్స్ ఈక్వేషన్ ఆర్ ఇది, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు 4 మార్కుల క్వశ్చన్గా ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ ఇక మనం తీసుకున్నట్లయితే నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే ఏంటి? నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఈ డిఫెక్ట్స్ కారణంగా దీని యొక్క అయానిక్ క్రిస్టల్ యొక్క ఫార్ములాలో మార్పు వచ్చినట్లయితే వాటిని నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారు. మళ్ళీ వీటిలో మనకు 3 రకాల డిఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ డ్యూ టు ఎనయాన్ వేకెన్సీ, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ డ్యూ టు ఇంటర్స్టీషియల్ కేటయాన్స్, అండ్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ మెటల్ డెఫిషియన్సీ డ్యూ టు కేటయాన్ వేకెన్సీ. సో ఫస్ట్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ డ్యూ టు ఎనయాన్ వేకెన్సీ. ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ క్రిస్టల్ మనం తీసుకొని ఈ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ని సోడియం వేపర్ సమక్షంలో హీట్ చేసామనుకోండి. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ని సోడియం వేపర్ సమక్షంలో మనం హీట్ చేసామనుకోండి. సోడియం వేపర్లో ఉండే సోడియం యాటమ్స్ ఇక్కడ వచ్చి అటాక్ అవుతాయి. యాటమ్స్, నాట్ అయాన్స్. వేపర్లోనేమో యాటమ్స్ ఉంటాయి, క్రిస్టల్లోనేమో అయాన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ మీరు గమనించండి. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ని సోడియం వేపర్ సమక్షంలో మనం హీట్ చేస్తున్నాం. సో ఎనీ అయానిక్ క్రిస్టల్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వేపర్స్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ కేటయాన్ ఇన్ దట్ క్రిస్టల్. ఆ అయానిక్ క్రిస్టల్లో కేటయాన్గా ఏదైతే ఉంటుందో ఆ మూలకానికి సంబంధించిన, ఆ లోహానికి సంబంధించిన వేపర్స్ సమక్షంలో ఆ క్రిస్టల్ మనం హీట్ చేస్తే ఏం జరుగుతుంది? అందులో ఉండే యాటమ్స్ క్రిస్టల్ యొక్క సర్ఫేస్ మీద అలా అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయినప్పుడు ఇందులో ఉండే ఈ క్లోరైడ్ అయాన్స్ ఏమవుతాయంటే ఆ సోడియంకి అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ మనకు దాంట్లో ఉండే ఆ ఎలక్ట్రాన్ అవి ఇక్కడే వదిలేసేసి అవి మాత్రం బయటికి వెళ్ళిపోయి దీంతో అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి సర్ఫేస్ మీద. ఇలా ఈ ఎలక్ట్రాన్ ఎంటీగా ఉండే ఈ సెంటర్స్ని ఏమంటారు అంటే ఎఫ్ సెంటర్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎఫ్ సెంటర్స్. అంటే ఇక్కడ ఉండాల్సిన సిఎల్ మైనస్ అయాన్ సిఎల్గా బయటికి పోతుంది, ఒక ఎలక్ట్రాన్ వదిలేస్తుంది. ఆ వదిలేసిన ఎలక్ట్రాను దాని స్థానంలో ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. బయటికి వెళ్ళిన సిఎల్ దాంతో మళ్ళీ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ దీని కారణంగా ఈ సెంటర్ని ఏమంటారు అంటే వేకెంట్ సెంటర్ని ఎఫ్ సెంటర్స్ అంటారు. ఈ ఎఫ్ సెంటర్ కారణంగా సోడియం క్లోరైడ్ మామూలుగా తెల్లగా ఉండాల్సిన సోడియం క్లోరైడ్ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఈ నంబర్ ఆఫ్ ఎఫ్ సెంటర్స్ పెరిగే కొద్దీ ఎల్లో కలర్ కూడా డీప్ అవుతూ ఉంటుంది. దీన్ని మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ అంటారు. ఇలాంటి డిఫెక్టే మన కేసీఎల్ క్రిస్టల్లో కూడా కనిపిస్తుంది. అలా కేసీఎల్ క్రిస్టల్లో మనకు అది వైలెట్ కలర్లో ఆ క్రిస్టల్ మనకు అప్పేర్ అవుతుంది. మనకు తెలుసు ఫెర్టిలైజర్స్, పొటాషియం ఫెర్టిలైజర్స్ మీరు చూసినట్లయితే అవి వైలెట్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు పొటాష్ ఎరువని ఎరువులు వేస్తూ ఉంటారు. అట్లా పొటాష్ ఎరువులు మీరు గమనిస్తే ఎర్రగా ఒకలాంటి కలర్లో వైలెట్ కలర్లో మీకు అవి కనిపిస్తుంది. అలాగే లీథియం క్లోరైడ్ క్రిస్టల్ మనం తీసుకున్నా సరే అది పింక్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్. ఈ ఆల్కలీ మెటల్ క్రిస్టల్స్ కలర్లెస్గా ఉండాలి, అంటే వైట్ కలర్లో ఉండాలి. బట్ దే అపియర్ ఇన్ డిఫరెంట్ కలర్స్ బికాస్ ఆఫ్ దీస్ ఎఫ్ సెంటర్స్. అంటే ఎఫ్ సెంటర్స్ అంటే ద వేకెన్సీ సైడ్ దట్ వాజ్ క్రియేటెడ్ బై ది డిసపియరెన్స్ ఆఫ్ ఎనయాన్ ఫ్రమ్ ది వేకెంట్ సైడ్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ కేటయాన్స్ ఈ క్రిస్టల్లో ఉంటాయి. ఇలాంటి డిఫెక్ట్ని మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ డ్యూ టు ఇంటర్స్టిషియల్ కేటయాన్. ఉదాహరణకు ఇలాంటి ఎప్పుడు కనిపిస్తుందంటే జింక్ ZnO క్రిస్టల్లో ఇట్లాంటివి కనిపిస్తుంటాయి. జింక్ ఆక్సైడ్, జనరల్గా జింక్ ఆక్సైడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, కానీ హీట్ చేసినప్పుడు అది ఎల్లో కలర్కి వస్తుంది. కారణం ఏంటంటే జింక్ ఆక్సైడ్ని హీట్ చేస్తే ఇందులో ఉండే ఆక్సైడ్ అయాన్స్ డిసప్పియర్ అయిపోతాయి. ఆక్సైడ్ అయాన్ అంటే ఇది డైపాజిటివ్ అయాన్. ఈ ఆక్సైడ్ అయాన్ బయటికి డిసప్పియర్ అవుతూ ఉంటాయి. డిసప్పియర్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఇక్కడ ఉండే జింక్ అయాన్లు ఈ 2 ఎలక్ట్రాన్లు తీసుకొని ఇక్కడ జింక్ యాటమ్గా ఇక్కడ డిపాజిట్ అవుతాయి. ఇంటర్స్టిషియల్ స్టైట్లో జింక్ యాటమ్గా డిపాజిట్ అవుతాయి. సో దట్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ అయిపోయింది. ఎందుకని బయటికి వెళ్ళిన దీనికి 2 పాజిటివ్ ఛార్జీలు ఎలక్ట్రాన్ ఇది అబ్జర్వ్ చేసుకోవటం వల్ల దీని పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ అవుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే
ఈ జింక్ ఆక్సైడ్ అనేది ఎల్లో కలర్లో డిసప్పీర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్సెస్ ఆఫ్ మెటల్ అయాన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్స్టీషియల్ సైట్స్. దీన్ని మెటల్ ఎక్సెస్ డ్యూ టు ఇంటర్స్టీషియల్ సైట్స్ అంటే మెటల్ ఆటమ్ ఎక్సెస్ ఇన్ ఇంటర్స్టీషియల్ సైట్ అనమాట. ఇది జింక్ ఆక్సైడ్లో ఇలాంటిది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇంకొక రకమైన మూడవది ఉంది, మెటల్ డెఫిషియన్సీ డ్యూ టు కేటయాన్ వేకెన్సీ. మెటల్ డెఫిషియన్సీ డ్యూ టు కేటయాన్ వేకెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే FeO ఫెర్రిక్ ఆక్సైడ్. ఫెరిక్ ఆక్సైడ్, ఈ ఫెరిక్ ఆక్సైడ్ క్రిస్టల్ మనం తీసుకున్నట్లయితే Fe+2 అయాన్స్, ఆక్సిజన్ -2 అయాన్స్. Fe+2 అయాన్స్, ఆక్సిజన్ -2 అయాన్స్. Fe+2 అయాన్స్, ఆక్సిజన్ -2. ఇలా ఉంటాయి. ఇవి టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతాయంటే ఇందులో ఉండే ఒక Fe+2 అయాను డిసప్పీర్ అవుతుంది. Fe+2 అయాన్ డిసప్పీర్ అయితే ఏమైంది, 2 పాజిటివ్ ఛార్జీలు తగ్గిపోయినాయి. కాబట్టి 2 పాజిటివ్ ఛార్జీలు ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఈ ఇక్కడుండే Fe+2 Fe+3గా మారుతుంది, ఇక్కడుండే Fe+2 కూడా Fe+3గా మారిపోతుంది. అందువల్ల టోటల్ పాజిటివ్ ఛార్జెస్ టోటల్ నెగిటివ్ ఛార్జెస్ లెక్కేసుకుంటే నీకు ఈక్వల్గా కనిపిస్తాయి, టోటల్ ఛార్జ్ ఈక్వల్గా కనిపిస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ అయాన్స్లో మళ్ళీ వేరియేషన్ మీకు కనిపిస్తుంది. ఒక Fe+2 డిసప్పీర్ అయితే దాని అడ్జసెంట్లో ఉండే Fe+2లు 2 +2లు +3లుగా కన్వర్ట్ అవుతూ అన్నమాట. మెటల్ డెఫిషియన్సీ డ్యూ టు కేటయాన్ వేకెన్సీ. ఇక్కడ కేటయాన్ వేకెన్సీ ఉంది. సో ఇలాంటి డిఫెక్ట్ వేకెన్సీ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఎ కేటయాన్. బట్ హౌ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఈజ్ మెయింటైన్డ్. ఇక పక్క నుండి అయాన్ల యొక్క ఛార్జ్ పెరగటం ద్వారా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే మెటల్ డెఫిషియన్సీ డ్యూ టు కేటయాన్ వేకెన్సీ. ఇది FeO, క్యూప్రస్ ఆక్సైడ్, Cu2O, వీటిల్లో మనకి ఇలాంటి డిఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక మూడవ రకం డిఫెక్ట్ వచ్చేసి ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, మెటల్ క్రిస్టల్లో కానీ మెటల్ ఆటంలో కానీ ఉండవలసిన దాంట్లో కన్నా వేరేది ఒకటి చేరితే దాన్ని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అని అంటారు. ఉదాహరణకు సో ఇక్కడ మనకు సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఇక్కడ ఉంది. ఈ సోడియం క్లోరైడ్ క్రిస్టల్, ఈ క్రిస్టల్లో 2 సోడియం అయాన్స్ డిసప్పీర్ అయిపోయి వాటి స్థానంలో ఒక Sr+2 వచ్చి చేరింది అనుకోండి. 2 కేటయాన్స్ డిసప్పీర్ అయిపోయాయి. అప్పుడేముంది, 2 పాజిటివ్ ఛార్జీలు బయటికి వెళ్ళిపోయాయి, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం డైపాజిటివ్ ఛార్జ్ ఉండే ఒకే ఒక స్ట్రాన్షియం వచ్చి అక్కడ చేరుతుంది. దీన్ని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అని అంటారు. కాబట్టి అయానిక్ కాంపౌండ్స్లో డిఫెక్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. అంటే టోటల్ పాజిటివ్ ఛార్జ్ అనేది టోటల్ నెగిటివ్ ఛార్జ్కి ఎల్లప్పుడూ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇవి క్రిస్టల్ డిఫెక్ట్స్. మళ్ళా ఒకసారి రివైండ్ చేసుకొని వీడియోని 1-2 సార్లు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా 4 మార్క్స్ క్వశ్చన్. ముఖ్యంగా షార్ట్ కీ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్ 1-2 సార్లు చూడండి. చూడకుండా రాసి ప్రాక్టీస్ చేసినట్లయితే బ్రాగ్స్ ఈక్వేషను ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ నంబర్ 11 సీనియర్ ఇంటర్ క్వశ్చన్ పేపర్లో ఇది ఉంటుంది. ఏ క్వశ్చన్ పేపర్ మీరు వెరిఫై చేసినా నంబర్తో సహా చెప్తున్నా 11th క్వశ్చన్ ఈజ్ ఎయిదర్ బ్రాగ్స్ ఈక్వేషన్ ఆర్ దిస్ క్రిస్టల్ డిఫెక్ట్. దట్ ఈజ్ ముఖ్యంగా షార్ట్ కీ డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్టే ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు.